జగిత్యాలలో రౌడీయిజం పెరిగిపోతోంది. రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సుని అడ్డుకోవడమే కాకుండా ఏకంగా బస్సులోకి చొరబడి డ్రైవర్పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు ఓ ఆటో డ్రైవర్. సైడ్ ఇవ్వలేదు అన్న ఒక చిన్న కారణంతో బస్ డ్రైవర్ను తీవ్రంగా గాయపరిచిన ఘటన అక్కడ స్థానికంగా కలకలం రేపుతోంది. ఆర్టీసీ బస్ వరంగల్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న క్రమంలో జగిత్యాల సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు వెనకాలే వస్తున్న ఆటో డ్రైవర్ ప్రదీప్ సైడ్ ఇవ్వలేదు అన్న కోపంతో ఊగిపోయాడు. బస్సుని అడ్డగించి లోపలికి దూసుకెళ్లి డ్రైవర్ జలీల్పై పిడిగుద్దులు కురిపించాడు. అంతటితో ఆకుండా జలీల్ను తీవ్ర పదజాలంతో కూడా దూషించి వీరంగం సృష్టించాడు. సరిగా అదే సమయంలో అక్కడే ఉన్న ఇతర ఆర్టీసీ డ్రైవర్లు కూడా అప్రమత్తమై దాడి చేస్తోన్న ప్రదీప్ ని అడ్డుకున్నారు. తీవ్రంగా గాయపడిన జలీల్ ను వెంటనే చికిత్స కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన ఆటో డ్రైవర్ ప్రదీప్ ని ఆర్టీసీ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రైట్, పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది? సైడ్ ఇవ్వలేదు అన్న కారణంతో ఆటో డ్రైవర్ ఏకంగా బస్ డ్రైవర్ మీద దాడి చేసిన ఘటన చూస్తూ ఉన్నాం మనం. దీనికి ఏం చెప్తున్నాడు ప్రదీప్? అసలు వరంగల్ నుంచి నిజామాబాద్ కు వెళ్లేటువంటి సమయం లోపల జగిత్యాలు సమీపం లోపల కొత్త బస్టాండ్ వద్ద ఇటు ఆటో డ్రైవర్ బస్సుకు సైడ్ ఇవ్వలేదని చెప్పి ఏకంగా ఆ బస్సులోకి వెళ్లి మరి ఆర్టీసీ డ్రైవర్ పైన పిడిగుద్దులు గుద్దినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలం లోపల చాలా ప్రదేశాల లోపల కూడా ఆర్టీసీ డ్రైవర్ల పైన దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల మరొకసారి కూడా ఆటో డ్రైవర్ ప్రదీప్ డ్రైవర్ పైన ఇటు పిడిగుద్దులు గుద్దినటువంటి కాకుండా నానా బూతులు కూడా తిట్టినటువంటి నేపథ్యం లోపల ఆ బస్సులో ఉన్నటువంటి వారందరూ కూడా జలీల్ ఎవరైతే ఆటో డ్రైవర్ ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. కేవలం నా ఆటోకు సైడ్ ఇవ్వవా అంటూ కూడా ఆర్టీసీ డ్రైవర్ పైన దాడి చేసి నానా బూతులు తిడుతూ కూడా ఎవరికో రావాలి అందరు రావాలి అని చెప్పి ఫోన్ చేస్తూ కూడా నానా హంగామా సృష్టించారు. ఈ నేపథ్యం లోపల డ్రైవర్లందరూ కూడా ఏకమై ఎవరైతే ఆటో డ్రైవర్ ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకొని తర్వాత పోలీసులకు అప్పగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ సంఘటన లోపల ఆర్టీసీ డ్రైవర్ కు అయితే తీవ్ర గాయాలైనటువంటి నేపథ్యం లోపల అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆ ఆటో డ్రైవర్ బస్సు డ్రైవర్ పైన దాడి చేయడము నానా బూతులు తిట్టడం అయితే ఇప్పుడు సోషల్ మీడియా లోపల వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్. రెస్పెక్ట్ ఇస్తున్నారు, రెస్పెక్ట్ కాపాడుకో అంటున్నారు.